వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాశారో వారికి సంబంధించి పేపర్ 2కి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో మీరు మొట్టమొదటిసారి ఐకాన్ ఇండియా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రాయండి. ఇక మనం పేపర్ 2కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది. ఈ పేపర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ 47 నుంచి తీసుకున్నాను, హిస్టరీ అండ్ పాలిటీ కవర్ అయ్యేలాగా. సో ఈ వీడియో ద్వారా ఈ క్వశ్చన్స్కి సంబంధించిన చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ప్రీవియస్గా కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ పేపర్ 1 మీద ఇవ్వడం జరిగింది. అది చూడకపోయినట్లయితే వెంటనే ఆ వీడియో చూడండి. సో ఈ వీడియో కూడా మీరు పేపర్ 2 కోసం చూడండి. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. పేపర్ 2కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ 47 క్వశ్చన్. సో అంటే నేను తీసుకున్న క్వశ్చన్ పేపర్లో 47 నుంచి తీసుకున్నాను. ఈ క్వశ్చన్ మీకు అవైలబుల్గా ఉంటుంది, తెలుగు కమ్ ఇంగ్లీష్లో ఇస్తా ఉన్నాను. సో మీరు దీన్ని చూసి దీనికి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేసుకోండి. సో ఇక్కడ రెహ్నుమాయ్ మజ్దా యాసన్ సభా అనే మత సంఘాన్ని స్థాపించిన వారిలో ఎవరు లేరు అని చెప్పేసి అడిగారండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ వాజ్ నాట్ అమాంగ్ ద ఫౌండర్స్ ఆఫ్ a religious association called రెహ్నుమాయ్ మజ్దు యాసిన్ సభా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో లేని వారు ఎవరు ఇందులో అని అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడండి. సయ్యద్ అహ్మద్ ఖాన్, దాదాబాయ్ నౌరోజీ, ఎస్ఎస్ గంగూలీ, పుడ్డోంజీ నౌరోజీ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్స్లలో లేని వారిని గురించి అడిగారు కాబట్టి ఒకసారి లేని వారు ఎవరు అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తే లేని వారినిగా మనం ఇందులో సయ్యద్ అహ్మద్ ఖాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ అండి. ఎవరు లేరు అని అంటున్నాం? సయ్యద్ అహ్మద్ ఖాన్ లేరు. మరి మిగతా ముగ్గురు ఉన్నారా సరే అంటే దాదాబాయ్ నౌరోజీ ఉన్నారు, అలాగే ఎస్ఎస్ బెంగాలీ ఉన్నారు, పుర్దోంజీ నౌరోజీ ఉన్నారు. సో ఈ ముగ్గురు ఉన్నారు. లేనివారు అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఆర్ఎంఎస్కి సంబంధించి దీనినే ఏమని అంటారు అని అంటే ఆర్ఎంఎస్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఎవరైతే పార్షీలు ఉన్నారో ఆ పార్సీలకి సంబంధించినటువంటి సంస్కరణ సంఘంగా దీనిని ఏ విధంగా అని అంటున్నాం? పార్షీల సంస్కరణల సంఘంగా స్థాపించడం జరిగిందండి. ఎప్పుడు స్థాపించారు దీన్ని అని అంటే 1851లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 1851లో స్థాపించిన వారు వీరందరూ కూడా స్థాపించిన వారిలో లేనివారు అన్నప్పుడు మన ఆన్సర్ వచ్చి సయ్యద్ అహ్మద్ ఖాన్ అయ్యింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలకి సంబంధించినటువంటి ప్రముఖ కార్యకర్తగా వ్యవహరించేవారు. అలీగర్లో ఈయన 1875లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించడం జరిగిందండి. దేన్ని స్థాపించారు అని అంటున్నాం? ఇగో సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు 1875లో ఎక్కడ అనంటే అలీగర్లో ఏం స్థాపించారు అని అంటున్నాం? ఈయన ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించడం జరిగింది. సో ఇలా ఇగో ఈ ఆన్సర్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎవరికి సంబంధించింది అని అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్కి సంబంధించినటువంటిది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్ ఏంటి అని అంటే సర్ రిచర్డ్ స్ట్రాచీ నేతృత్వంలో 1880లో దుర్భిక్ష కమిషన్ చేపట్టిన విధాన మార్పు దేనికి సంబంధించి ఉంది అని అన్నారు. సో దుర్భిక్ష సమస్యలను ఎదుర్కోవడానికి ఉచిత మార్కెటింగ్ పద్ధతులను ప్రోత్సహించడం, ఆహార సమయానికి ప్రభుత్వ బాధ్యతను పెంచడం, దుర్భిక్ష ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడం, సార్వత్రిక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం అని అన్నారు. సో ఇలా ది ఫెమిన్ ఇంక్వైరీ కమిషన్ 1880 లెడ్ బై శ్రీ రిచర్డ్ స్ట్రాచీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పాలసీ షిఫ్ట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి ఆహార సమయానికి ప్రభుత్వ బాధ్యతను పెంచడం అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది.
2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫుడ్ రిలీఫ్ అని అంటున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. అయితే ఈ కమిటీ సిఫారసుల మేరకి కరువు కోడ్ అనేది కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అది ఎప్పుడు అని అంటే 1883లో దేన్ని అనంటే కరువు కోడ్ అనేటువంటి దానిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జలియన్ వాలా బాగ్ ఘటనకి సంబంధించి క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి అని అన్నారు. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు జలియన్ వాలా బాగ్ మెస్కర్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ, బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. బి, జనరల్ డయర్ నిరాయుధ ప్రజలపై కాల్పులకు ఆదేశం ఇచ్చారు. అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ వద్ద నిరసన సమావేశం జరిగింది. సి. అలాగే ఆప్షన్ డి, అమృత్సర్లో మార్షల్ లా అమల్లోకి వచ్చింది. ఆప్షన్ ఈ, రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్వుడ్ తిరస్కరించారు. సో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి అని అంటున్నారు. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఏ టైంకి ఏ సంఘటన జరిగింది, ఏ ఆప్షన్ జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు అనేటువంటిది ఇక్కడ క్రొనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ రౌలత్ చట్టాన్ని అని అంటే మార్చి 10న తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు అని అంటున్నాం, మార్చి 10న 1919లో తీసుకురావడం జరిగింది. మన క్రొనలాజికల్ ఆర్డర్లో ఇది రైట్ అండి. సో ఇక్కడ ఏ అని అంటున్నాం, ఏ మనకు 2లో ఉంది, అలాగే 4లో ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండోది ఏంటి అని అంటే సి అని అంటున్నాం అండి. సి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఈ అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ వద్ద నిరసన సమావేశం అనేది జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన సమావేశం అనేది జరిగింది కాబట్టి సి అని అంటున్నాం. సి 2లో ఉంది, 4లో ఉంది. అంటే 2 ఆప్షన్లు తెలిసినా ఇక్కడ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ మూడోది వచ్చి ఏంటి అని అంటే ఇక్కడ బి అని అంటున్నామండి. సో ఇప్పుడు ఈ డయర్ అనేవాడు ఏం చేసిండు అని అంటే నిరాయుధ ప్రజలపైన కాల్పులకు ఆదేశించిండు. సో ఇప్పుడు బి అని అంటున్నాం. సో మనకి బి అనేది 2లో ఉన్నది. సో మన ఆన్సర్ వచ్చి 2 అండి. 2 ఇగో ఇలా ఏ, అలాగే ఏ, సి, బి, తర్వాత డి అని అంటున్నామండి. అమృత్సర్లో ఆ తర్వాత మార్షల్ లా అమల్లోకి వచ్చింది. సో తర్వాత డి అని అంటున్నాం. ఆ తర్వాతది రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్వుడ్ని తిరస్కరించాడు. సో ఇలా ఆన్సర్ 2 అనేటువంటి అంశం రైట్. ఎవరైనా రైట్ చేస్తే మేము రైట్ చేసామని నాకు కమెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి. అగైన్ క్రొనలాజికల్ ఆర్డర్లోనే ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. లక్నో సెషన్లో ఆల్ 40 కాన్ఫరెన్స్ వద్ద నెహ్రూ నివేదిక సమర్పించబడింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఈవి రామస్వామి నాయకర్ కాంగ్రెస్ను విడిచిపెట్టారు. అలాగే మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో వీటిని మనం కాలానుక్రమంగా అమర్చాల్సి ఉంటుంది. ఇలా అమర్చాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్గా మనం దేన్ని గుర్తించాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ డీని గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఈ రామస్వామి నాయకర్ గారు కాంగ్రెస్ని విడిచిపెట్టారు. ఎప్పుడు విడిచిపెట్టారు అని అంటే 1925లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండండి. ఎప్పుడు రాజీనామా చేశారని అంటున్నాం, 1925లో రాజీనామా. ఎందుకు రాజీనామా చేశాడు అని అంటే ఈ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది బ్రాహ్మణులకి ప్రయోజనాలు చేకూర్చేలా ఉన్నది అని చెప్పేసి ఈయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయడం కంటే ముందు ఈయన ఏం చేశాడు అని అంటే గాంధీజీతోటి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ జరిగినటువంటి సత్యాగ్రహ ఉద్యమం అని అంటే ట్రావెన్కోర్లో జరిగినటువంటి వైకోమ్లో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత 1924లో ఉద్యమంలో పాల్గొంటే 25లో ఏం చేసినాడు అని అంటే ఈయన రాజీనామా చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇది ఫస్ట్ అంటే డి మనకి ఎక్కడుంది, ఇగో 2 అండ్ 3 రెండు ఆప్షన్లలో కూడా డి అనేది కనబడడం జరుగుతూ ఉంది. ఓకే, అయితే డి తోటి మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయలేం. మరి నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ఇక్కడ లక్నో సెషన్ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ వద్ద నెహ్రూ నివేదిక అనేది సమర్పించబడిందండి. డి తర్వాత బి అని అంటున్నాం. బి అనేది ఎప్పుడు జరిగింది అని అంటే ఆగస్టు 28, 1928లో జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటున్నాం, ఆగస్టు 28, 1928లో జరిగింది. సో కాబట్టి ఇప్పుడు
డి అండ్ బి అని అంటున్నాం. డిబి మనకు 2లో ఉందండి. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చి అగైన్ 2 అని అంటున్నాం. సో 2లో నెక్స్ట్ ఏమని అంటున్నాం? ఏ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది అని అంటున్నాం. పూర్ణ స్వరాజ్ తీర్మానం ఎప్పుడు వచ్చింది అని అంటే 1929లో వచ్చింది. ఇది 1925లో జరిగింది, ఇది 28లో జరిగింది, ఇది 29లో జరిగింది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఇగో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అని అంటున్నాం. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? నవంబర్ 12, 1930 నుంచి 31 వరకు జరిగిందండి. ఎప్పటి వరకు? నవంబర్ 12, 1930 నుంచి 19 జనవరి 1931 వరకు జరిగింది. సో ఇప్పుడు 1925, 28, 29 తర్వాత 30 అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ అని అన్నాం. తర్వాత మనకి లాస్ట్ ఆప్షన్ సి ఉందండి. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగిందని అంటే ఇది జాన్ 25, 1931లో జరిగింది. అంటే దీని తర్వాత జరిగింది. సో ఇలా మన ఆన్సర్ వచ్చి 2 అని అంటున్నాం. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైనా రైట్ ఆన్సర్ చేశారా చేస్తే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అని అంటున్నాం. 51 క్వశ్చన్ మీ క్వశ్చన్ పేపర్లో రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టలేరు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆబ్వియస్గా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టవచ్చా అంటే ప్రవేశపెట్టలేరండి. సో కాబట్టి ప్రవేశపెట్టలేరు అని అన్నాం. ఇది రైట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండవది ఏంటి అని అంటే ఇక్కడ బి ఏంటి అని అంటే రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో లోక్సభ మరియు రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉమ్మడి సమావేశం నిర్వహించవచ్చు అని అన్నామండి. సో ఇక్కడ నిర్వహించవచ్చా అని అంటే నిర్వహించడానికి అవకాశం లేదు. ఏమని అంటున్నాం? నిర్వహించవచ్చు అని అన్నాం, నిర్వహించడానికి అవకాశం లేదు. సార్ మరి ఎప్పుడు నిర్వహించవచ్చు ఉమ్మడి సమావేశము అని అంటే సాధారణ లేదా ఆర్థిక బిల్లులకి సంబంధించినటువంటి దానిలో ఉమ్మడి సమావేశం నిర్వహించవచ్చు. సాధారణ బిల్లులు కానీ ఉమ్మడి బిల్లు ఆర్థికపరమైనటువంటి బిల్లుల అంశాలలో ఉమ్మడి సమావేశం నిర్వహించవచ్చు. కానీ ఇక్కడ రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి బిల్లు అన్నప్పుడు ఇక్కడ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడానికి అవకాశం అనేది లేదు. సో దీనికి సంబంధించి మరి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 368 ఏది అని అంటున్నాం? ఆర్టికల్ 368 అనేది దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ బిల్లుకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఎలా పాస్ అవ్వాల్సి ఉంటుంది అని అంటే 3/2 మంది దీనికి సంబంధించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవకాశం అనేది లేదు. ఇక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు అని ఇచ్చిండు. మరి రాష్ట్రపతి అనుమతి అవసరమా అని అంటే వాస్తవానికి అవసరం లేదు. ఈ బిల్లులని ఉభయ సభలలో ఉన్నటువంటి ఏ ఎంపీ అయినా కూడా ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉన్నది. సో ఎంపీ అంటే మినిస్టరే ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఉభయ సభలకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలోనైనా ఎంపీ కూడా ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ఇక పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరి అని చెప్పేసి అంటా ఉన్నాం. అవునండి. సో ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం అయితే ఇక్కడ తప్పనిసరి. సో కాబట్టి బి ఒకటి తప్పు, ఏ, సి, డి అనేవి రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం. సో ఇక్కడ క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటే రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా మేరకు వినియోగించాలి అని అంటున్నాం. ఎస్. సో ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో లేదా క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ ఇచ్చినటువంటి సూచనలకి సంబంధించి కార్యనిర్వాహక అధికారాలు అనేవి వినియోగించాల్సి ఉంటుంది రాష్ట్రపతికి సంబంధించి. ఓకే. సో ఇక్కడ సలహాలు ఎవరిస్తారు అని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి వారు సలహాలు ఇస్తారు. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలను ఆ మేరకు వినియోగించాలి. దీని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 74 అండి. ఇగో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఆర్టికల్ 74 చెప్తా ఉంది. ఇది రైట్. ఓకేనా? ఏ అనేది రైట్. ఇక 1978లో రాజ్యాంగ సవరణ 44 ప్రకారం వాస్తవానికి ఈ 44వ రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఏమని అంటున్నామంటే 1978 సవరణ ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సూచించిన కొన్ని ప్రత్యేక సందర్భాల మినహా
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహాలను పాటించకపోతే రాష్ట్రపతికి అభిశంసన అనేది ఇంపీచ్మెంట్ అనేది జరగవచ్చు అని అన్నారు. ఇక్కడ పాటించకపోతే ఖచ్చితంగా ఇంపీచ్మెంట్ జరుగుతుందని చెప్పలేదు, జరగవచ్చు అని అన్నారు. కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమని అంటున్నాం, ఏ మాత్రమే రైట్. కాబట్టి ఇగో మనకి 2 అనేది దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినారు. ఆర్టికల్స్ని బేస్ చేసుకొని క్రింది వాటిని సరిపోల్చండి. ఇంతకుముందే నేను 74 ఆర్టికల్ గురించి మీకు చెప్పిన. 74 ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా మరియు సహాయం అనేది ఉంటుంది. సో ఇది 2 అని అంటున్నాం. 2 మనకి ఎక్కడుంది, ఓన్లీ 1లో ఉన్నది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే కదా, వచ్చేసినట్టే. సో ఇక్కడ ఏ అనేది ఇగో 1 ఆన్సర్ అని అంటున్నాం. ఇక్కడ ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన అంశాలను చెప్తా ఉంది. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి నియామకం గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 61 ఏం చెప్తా ఉంది అని అంటే రాష్ట్రపతి అభిశంసన గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, ఇది 4 అని అంటున్నాం. ఆర్టికల్ 72 ఏం చెప్తా ఉంది అని అంటే రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలను గురించి చెప్తా ఉంది. ఇది 3 అని అంటున్నాం. సో మన ఆన్సర్ వచ్చి 1 అని అన్నాం. సో ఇలా ఇగో ఈ అంశాలని మీరు ఎగ్జామినేషన్ కీ పేపర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోలు కూడా నేను మీకు ఇస్తాను. దీనికి సంబంధించి మీరు కామెంట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మీరు రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.